బీజేపీ ఇక ప్రజల ఓట్లతో పని లేకుండా గెలవడానికి వ్యూహాలు రచిస్తోంది. అందులో సక్సెస్ అవుతోందని గాంధీ వర్సెస్ గాడ్సే రాజకీయాలు అయిపోయాయి. ఇక గాంధీ వర్సెస్ కిమ్ అంటే కిమ్ జోంగ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆ రాజకీయాలు ప్రారంభమయ్యాయి దేశంలోని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు బీజేపీ మీద. అంటే ఈ ఆరోపణలు ఎంత సీరియస్గా ఘాటుగా మాట్లాడడం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, అసలు ఎఫ్ఐఆర్ లేకుండా కేవలం ఎవరో కంప్లైంట్ చేసిన కేసు ఆధారంగా మధ్యప్రదేశ్ ఎన్నికల ఆర్ఓ రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ని తిరస్కరించడం, వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు తీర్పు వచ్చేలోపే అక్కడ దాన్ని ప్రకటించేయడం ఫలితాన్ని ఏకగ్రీవంగా 3 సభ్యులకు సంబంధించి. అంటే ఇది మొత్తం దేశమంతా చూసింది, పత్రికలు లేకపోతే అంతర్జాతీయంగా కానీ జాతీయంగా చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ రాశారు. సో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. అంటే ఉత్తర కొరియాలో ఎలా ఉంటుందంటే వేరే ఎవరు మాట్లాడడానికి ఉండదు, అక్కడ కిమ్ జోంగ్ అనే అధ్యక్షుడు ఏం చెప్తే అదే. సో ఆ తరహాలో ఇక్కడ కూడా అక్కడ ఏంటి ఎన్నికలు జరుగుతాయి కానీ లోపల ఒకటే గుర్తుంటుంది, ఫలితాలు ఆయన అనుకున్నట్టే రావాలి. ఇక్కడ కూడా అదే తరహా రాజకీయాలు చేస్తున్నారు, ఇక ప్రజాస్వామ్యం లేదు అనే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తీవ్ర విమర్శలు చేశారు. అంటే బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఓటును దోచుకుంటున్నాయి. ఇదేంటి ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ అప్పటి నుంచో చేస్తున్న విమర్శలు. బీహార్ ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ఓట్ చోరీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఓట్ చోరీయే కాదు సీట్ చోరీ కూడా చేసేస్తున్నారు అని. రాజ్యసభ ఎన్నికల విషయంలో అసలు నామినేషన్ వేయనివ్వకుండా మీనాక్షి నటరాజన్ అడ్డుకోవడం వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్ర ఉందని బీజేపీ విమర్శలు చేసింది. అది ఎవరో కావాలని చేశారు మీనాక్షి నటరాజన్కి రాకుండా అని ఇంటర్నల్ పాలిటిక్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్, అక్కడ ఆర్ఓ అంటే ఎలక్షన్ కమిషన్ అధికారే కదా, ప్లస్ బీజేపీ కుమ్మక్క రాజకీయాలు చేశాయనే విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం, కిమ్ జోంగ్తో పోల్చడం అనేది చాలా వివాదాస్పదమైన అంశమే. ఇక పవన్ కళ్యాణ్ వివాదం సమస్య పోయింది అనుకుంటే అదేం సమస్య పోవట్లేదు. పవన్ కళ్యాణ్ రావడం, ఆయన మాట్లాడడం, ఆయన సభను అడ్డుకోవడం, ఆ తర్వాత ఇక్కడ మంత్రులు సీరియస్గా మాట్లాడడం, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అనేక నేషనల్ ఛానల్స్కి పత్రికలకి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం, ముఖ్యంగా ఏఎన్ఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తిగా ఆయన అన్ని అంశాల మీద మాట్లాడిన సందర్భం. దాని మీదే నేను చిట్చాట్లో ముఖ్యమంత్రిని అడిగితే కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ రావచ్చు, తెలంగాణ రాజకీయాలు కూడా చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు అని ఆయన నిన్న ఫస్ట్ టైము ఇంత స్థాయిలో, అంటే ఇంతకుముందు అడిగినప్పుడు ఏముంది ఆయన మాట్లాడాడు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ దానికి ఏదో కౌంటర్ ఇచ్చారు, అయిపోయింది కదా అన్నారు, కానీ నిన్న ఆయన రెస్పాండ్ అయ్యారు. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది మళ్ళీ. ఎందుకంటే 3 రోజుల పాటు 14, 15, 16 తేదీల్లో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీలో సమావేశాలు పెట్టబోతున్నారు పార్టీ నాయకులతోటి. నేను ఇంతకుముందే 2 రోజుల క్రితం మీకు ఒక డిబేట్ పెట్టా, జాతీయ పవనాలు అని. అంటే నేషనల్ పాలిటిక్స్ మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టబోతున్నారు అనే దానికి సంకేతాలు స్పష్టంగా, లేకపోతే ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటే అక్కడ మంగళగిరి ఆఫీసులో పెట్టుకుంటారు, ఇక్కడ పెడదాం అనుకున్నారు, కుదరలేదు. సో ఈసారి ఢిల్లీలో పెట్టారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇప్పుడు ఢిల్లీలో పెడుతున్నాము అంటే, పైగా ఢిల్లీలో వరుసగా జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారంటే క్లియర్ ఇండికేషన్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. సో దాని గురించి మాట్లాడదాం. అంటే తెలంగాణలో రావచ్చు, రాజకీయం చేయొచ్చు అని అనుమతి ఇచ్చారా తెలంగాణ ముఖ్యమంత్రి జనసేన పార్టీకి అనే యాంగిల్లో. సో ఉత్తర కొరియా అంశం మాట్లాడాము. ఇక బీజేపీ బీఆర్ఎస్ తనను టార్గెట్ చేస్తున్నాయి. హిట్లర్ అనే విషయం నేను అనలేదు, అంటే హిట్లర్ ఆదర్శం నేను చెప్పలేదు. హైడ్రా విషయంలో ఆయన హిట్లర్తో పోల్చుకున్నట్టుగా ఇది చేశారు కదా, సో దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే హిట్లర్ ఏంటి, ఆయనతో పోల్చుకోవడం అంటే మీరు ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారని. ఇక మోడీ విషయంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద నాతో కలిసి పనిచేయండి అని మోడీ అనడం, అప్పుడు కొంత పొలిటికల్ ఇది నడిచింది. సో దానికి బహుశా మొన్న కలిసినప్పుడు నన్ను మోదీనే కౌగిలించుకున్నారు, నేను మోదీని కౌగిలించుకోలేదనే క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే ఒక బాడీ జెస్చర్లో కూడా ఎంత అర్థం ఉంటుందనే దానికి ఇవాళ ఆయన మాట్లాడడం. అంటే మోడీయే రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారా, అలాంటి అర్థమే వచ్చింది ఆయన మాట్లాడే మాటలు. అంటే రాజకీయంగా. సో జస్ట్ పాలిటిక్స్ అని ఎందుకు పెట్టానంటే, వాళ్ళ వీకెండ్లో చాలా అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంశం, లేకపోతే బీజేపీ చేస్తున్న రాజకీయ అంశం, మీనాక్షి నటరాజన్ అంశం, కేటీఆర్ మాట్లాడారు ఏపీ తెలంగాణలో సీట్ల పెంపు గురించి, అలాగే ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ 3rd పొజిషన్కి వెళ్ళిపోతుంది అన్నారు ఆయన. ఏది ఇప్పుడు అధికారంలో ఉండి వరుసగా ఒక్కొక్క ఎన్నిక గెలుస్తూ అన్న
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుందని కేటీఆర్ చెప్తున్నారు. సో బీజేపీ ఎవరిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో అనేక అంశాల మీద నేరుగా మాట్లాడడము, వరుసగా వారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా బీజేపీ కేంద్ర పార్టీ టార్గెట్గానే మాట్లాడుతున్నారు. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో సమావేశాలు పెట్టుకోవడం, జాతీయ రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు అనే అంశాలు, అలాగే కేటీఆర్ డీలిమిటేషన్ అంశాల మీద ఏపీ తెలంగాణ సీట్ల గురించి కూడా మాట్లాడారు. ఎన్ని అంశాల్లో చూద్దాం ఎన్ని మాట్లాడగలము. మనతో పాటు కుసుంపూడి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. లైవ్లో అద్దంకి దయాకర్ గారు తెలంగాణ ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ. నమస్కారం దయాకర్ గారు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి. కుసుంపూడి గారు నమస్తే. సో ప్రకాష్ రెడ్డి గారు, టు బి స్టార్ట్ విత్, తెలంగాణ ముఖ్యమంత్రి చాలా తీవ్రమైన పోలిక పెట్టారు, ఆరోపణలు చేశారు. సో అది నేను బయటలో ఐ కెనాట్ ప్లే బికాజ్ ఎందుకంటే ఆయన చిట్చాట్లో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలే వాళ్ళ అన్ని పత్రికల్లో వచ్చే ప్రధానంగా. అంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ ఎన్నికల ముందు నుంచి మొదలుపెట్టారు. సో ఇవాళ ఓట్ చోరీయే కాదు, దేశంలో సీట్ చోరీ కూడా పాల్పడుతోంది బీజేపీ అని. ముఖ్యంగా రాజ్యసభ, మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థిత్వం నామినేషన్ కూడా వేయనివ్వకుండా మీనాక్షి నటరాజన్ అడ్డుకున్నారని. సో ఆ సందర్భంగా మాట్లాడుతూ గాడ్సే గాంధీ రాజకీయాలు అయిపోయి ఇప్పుడు గాంధీ వర్సెస్ కిమ్ జోంగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడి ఆదర్శంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందా? తెలంగాణ ముఖ్యమంత్రి అదే ఆరోపిస్తున్నారు. ముందు మిత్రులిద్దరికి నమస్కారం, మీకు కూడా రిషి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏం ఆరోపిస్తుండనేది పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకసారి ఇటు ఒకసారి అటు రాజ్యాంగాన్ని మారుస్తారని మొదలుపెట్టింది పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారే. రాజ్యాంగాన్ని మారుస్తారంటే ఏం మార్చారో కూడా చూసిండ్రు. ఇక ఇంకా ఇంకా ఇంకెన్నో మాట్లాడొచ్చు. అంటే మాట్లాడలేకపోతే ఒక స్థాయి దాటి మనం ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం ఒక స్థాయి దాటి మాట్లాడితే వాటి క్రెడిబిలిటీ ఎంత ఉంటుందని కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎస్ ప్రజలు వినాలా, ప్రజలు అవును నిజమే కదా అనేటువంటి అభిప్రాయంతో ప్రజలు కూడా రావాలా. ప్రజలతో పాటు ఈవెన్ వ్యవస్థలు కూడా అన్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అట్లా ఎంతో చూడాలనేటువంటిది అట్లా ఉండాలి. కానీ ఎట్లా పడితే అట్లా ఎవరితోటి పడితే వాళ్ళతో పోల్చి ఇంకా గాడ్సేను గాంధీని పోల్చి గాంధీ గురించి మాట్లాడినారు. మళ్ళీ అది ఇండైరెక్ట్ గా మళ్ళీ అదే రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కూడా చెప్పాలి. డైరెక్ట్ గా అంటలేదు కాబట్టి ఇండైరెక్ట్ గా అది చిచ్చాడు కాబట్టి మనం ఏం అనలేం. కానీ ఎప్పుడో దొరకకుండా పోడు, ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు. ఉత్తర కొరియా గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎందుకు చెప్తున్నా అంటే సార్, మరి మీరు వీళ్ళని ఏమన్నా ఎమర్జెన్సీ రోజులను మర్చిపోమందా మా వాళ్ళు, లేకపోతే మేము ఆ భాష మాట్లాడుతుంటే మౌంట్ బాటంతో కుమ్ముక్కైందని అందామా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా మాట్లాడదాం అది? అందుకోసం విధానపరమైన అంశాల మీద స్పష్టత లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని పోల్చడం, ఇష్టం వచ్చిన పని చేయడం అనేటువంటిది ఒక నాకు తీవ్రమైన అభ్యంతరం, పదజాలం కూడా. అంటే నితిన్ నబీ, కేంద్ర జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీను మధ్యప్రదేశ్ ఆర్ఓ రిటర్నింగ్ అధికారి కుమ్మక్కైపోయారు వ్యవహారంలో అని నేను ఎక్కడికి వస్తాను సార్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, ఘోరమైన అంతర్గత కుమ్ములాటలలో మీనాక్షి నటరాజన్ యొక్క సీటు ఖాళీ అయింది. అంటే ఆమె నామినేషన్ చెల్లకుండా పోయింది. నేనేమంటే హైదరాబాద్ లో పలానా దగ్గర పలానా కేసు ఉన్నట్టుగా ఎవరు చెప్పారో మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. మీ ప్రభుత్వమే కదా, మీరు ఎవరు డాక్యుమెంట్ ఎవరు తీసుకొచ్చారు, ఆ కేసు ఉందని ఎవరు చెప్పారు, ఆ కేసులో ఈ స్థాయిలో కేసు ఉందని ఎవరు చెప్పారు, ఇది మొదలు చూసుకోండి. ఒకటి. రెండో అంశం ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్ నుంచి వారు నామినేషన్ ఫైల్ చేశారు. ఫైల్ చేస్తున్నప్పుడు సీనియర్ నాయకులు కమల్నాథన్ గారు ఉంటారు, సీనియర్ నాయకులు దిగ్గిరాజా గారు ఉంటారు. వీరందరూ ఉన్నప్పుడు కూడా నామినేషన్ అఫిడవిట్ ఎట్లా ఫైల్ చేయాలో తెలియదా? అఫిడవిట్ లో ఏమేమి చెప్పాలో తెలియదా? ఇది లేదని వాళ్ళకి ఇగ్నోరెన్స్. పరిమాణత్వాన్ని అఫిడవిట్ లో ఏవో తేడాలు ఉన్నాయని నామినేషన్ లో అర్ధరాత్రి అయ్యేదాకా కూర్చోబెట్టి ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేసి ఇదంతా చేశారు. ఆ ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. అంటే ఇదంతా రాజకీయంగా మీనాక్షి నటరాజన్ కి రాజ్యసభ రాకుండా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరిగింది. నేనేమంటా సార్, హై ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకుల విషయంలో అఫిడవిట్ ఎందుకు ఆపారు, ఎంత ఆపారు అనేది పక్కన పెడదాం. ముందు మీ బాధ్యత, రాజ్యాంగం పుస్తకం పట్టుకొని రోజు తిరిగే వాళ్ళ బాధ్యత, మీ బాధ్యత ఏంటంటే అఫిడవిట్ కరెక్ట్ గా ఫైల్ చేయడం, మీ మీద ఉన్న కేసులన్నీ కూడా మెన్షన్ చేయడం. ఈ చట్ట ప్రకారం కరెక్టా తప్ప మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని చట్ట ప్రకారం చేశారా లేదా మీరు ఆలోచించుకోండి. ఎదుటివాడు ఏం చేశాడనే కాదు, మీరు చట్ట ప్రకారము ఈ కేసు మీరు నోటీస్ అందితే నోటీస్ కౌంటర్ కూడా ఫైల్ చేశారు మీరు. అది క్రిమినల్ డిఫమేషన్ కేసే. అది
క్రిమినల్ కేసే, డిఫమేషన్ కాదు, క్రిమినల్ కేసే అది. అటువంటప్పుడు మీరు ఈ కేసులో మీకు సంబంధం ఉందా? ఒకటి కోర్టు తీర్పు విచారణ ఉంది, ఈ లోపే అక్కడ ఏకగ్రీవం చేసేసారు. తర్వాత ఎనీవే నిన్న హైకోర్టుకి వెళ్తే అసలు పిటిషన్ డిస్మిస్ చేసి పడేశారు. ఇక్కడ హైకోర్టు డిస్మిస్ చేశారు, ఇది లిమిటేషన్స్ లేవన్నారు, ఇవన్నీ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే మొన్న రోజు నామినేషన్ రోజు కేసు అక్కడ కేసులో ఉందా లేదా అది మెన్షన్ చేయడం. రెండు అంశాలు, ఒకటి అంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పుడు, ఒక నిమిషం దయాకర్ గారు, నామినేషన్ అఫిడవిట్ ఎట్లా ఫైల్ చేయాలో తెలీదా ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలతో, ఇప్పుడు మన ధర్మపురి అరవింద్ కూడా అన్నాడు కదా, ఆయన కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలతో ఎవరో మీనాక్షి నటరాజన్కి రాకుండా మీరే పుల్లలు పెట్టారు అని. గుడ్ మార్నింగ్ రిషి గారు, ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి అంశం, దాన్ని రాద్ధాంతం చేయడానికి నాగ్పూర్ వర్సెస్ పూణే ఆ కొట్లాట చాలా మందికి తెలియదు, బయట నుంచి ఏదో దాన్ని రాజకీయ కోణం నుంచే చూస్తున్నారు. కానీ సేవాగ్రామ్ అని గాంధీ గారి ఆశ్రమం ఉంటుంది మహారాష్ట్రలో, ఇటువైపు నాగ్పూర్లో ఏముంది, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది. అవును, గాంధీ ఐడియాలజీని ప్రచారం చేయడం కొరకు గాంధీ మార్గంలో వెళ్తున్న ఒక రాజకీయ ద్రష్ట ఆమె. ఏదో కామన్ గా మీరు ఎంపీగానో లేకపోతే ఇంకో తిరిగి మీరు చూస్తే మీనాక్షి నటరాజన్ గారిని కాంగ్రెస్ విచారధారను విశ్వవ్యాప్తం చేయడానికి ఆమె జై జగత్ అంటది. మనోళ్ళు గతంలో జై జగన్ అని రాసిండ్రు, దాన్ని జై జగన్ అని ఎట్లా. సో ఆమె సిద్ధాంతపరమైన వ్యక్తి కాబట్టి ఆమె హౌస్ లోకి వస్తే వచ్చే సమస్యలు ఏంటి అనేది బీజేపీకి తెలుసు. కాబట్టే అనవసరమైన అంశాన్ని అంశంగా తీసుకొచ్చి రాద్ధాంతం చేసి తన నామినేషన్ తిరస్కరణం అనేది ఇదే రాజ్యాంగ మార్పు. ఇంతకుముందు ప్రకాష్ గాంధేయవాది సభలోకి వస్తే చట్టసభలోకి ఏంటి ఏమవుతుంది బీజేపీకి? అంటే గాడ్సేవాదులు ఉన్నారు కదా, అది సమస్య. నేరుగా సభల్లోనే గాంధీని చంపిన గాడ్సేని పొగిడే వాళ్ళు ఉన్నారు కదా, అది సమస్య. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఆ విషయాలు ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అని అంటే, మీరు రాజ్యాంగ మార్పు అన్నారు కదా, రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏంది? రాజ్యాంగంలో ఉన్న అంశాలను పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే అయిపోయి. ఇప్పుడు ఓట్ చోరీ అయిపోయింది, సీట్ చోరీ అయింది. సీట్ చోరీ అయిపోతే మొత్తం దేశమే చోరీ అవుతుంది రేపు. దాన్ని ఇంకా మీరు రాజ్యాంగం ఉండేందుకు ఆడ అదొక ఉత్సవ విగ్రహం లెక్క రాజ్యాంగాన్ని అక్కడ పెట్టి ఆడుతున్న ఆట అది. నేనేమంటున్నంటే మీరు వారితో వీరితో పోడుస్తారంటే నెహ్రూతో మోదీకి పోలికనా? వచ్చే స్వాతంత్రం తర్వాత వచ్చిన ప్రధానమంత్రుల్లో మోదీ గారు ఉండొచ్చు కాక, ఏది ఎక్కువ కాలం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా నేను డెమోక్రటిక్ గా ఎలక్ట్ చేయబడ్డా, మళ్ళీ అంటే కన్సిక్యూటివ్ గా ఉన్నారు కదా, కాన్సిక్యూటివ్ గా, అది డెమోక్రటిక్ గా ఎన్నుకోబడ్డా అని నవ్వు వస్తుంది అట్లా డెమోక్రటిక్ గా అని చెప్పుకోవడానికి, డెమోక్రసీని కూడా ప్రస్తావించడానికి. రెండవది, నెహ్రూ చరిత్ర ఏంది? 10 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. దేశం కొరకు మోదీ ఏం చేసిండో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ పదాలు నేను కొన్ని వాడలేని దీంట్లో మనకు సోషల్ మీడియాలో వచ్చాయి, కానీ కొంత పోల్చుకోవడానికి మళ్ళీ మోదీని పెద్దగా వేసి నెహ్రూని చిన్నగా వేసి మోదీని ఆయన చూస్తున్నట్టు బీజేపీ ప్రచారం చేస్తుంది. కాబట్టి అలా ఈ వెనకటికో శాస్త్రం ఉన్నట్టు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రింక్ చేయడానికో కాంగ్రెస్ పార్టీని తగ్గించడానికో మోదీ కానీ, మోదీ పరివారం కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఆర్ఎస్ఎస్ పరివారం కానీ, బీజేపీ కానీ, బీజేపీ పరివారం కానీ ఒక ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళకి అధికారం ఉన్నది కాబట్టి. కానీ చరిత్రను కూడా మార్చే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో రేవంత్ రెడ్డి గారిని కూడా బీజేపీ అనుకూలమైన ముఖ్యమంత్రిగా ట్రోల్ చేస్తారు. నేను అదే చాలా స్పష్టంగా చెప్పిన. రేవంత్ రెడ్డి గారి కోరిక ఏంటి? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం. మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మోదీ ఇష్టపడతాడా? మీరు ఇంతకుముందు అన్నారు, తన అంటే సంజ్ఞలతోనో తన చర్యలతోనో కూడా చెప్పగలిగిండని. ఎస్, డెఫినెట్గా ప్రధానమంత్రిగా మోదీ గారిని గౌరవిస్తాడు ముఖ్యమంత్రి గారు. తను తనకంటే చిన్నవాడు. ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు మాతో కలవండి అని చెప్పడం కానీ, లేకపోతే ఆయనే ముందు కౌగులించుకుని, నిన్న కూడా ఒక చర్చ జరిగింది ఏంటంటే ప్రధానమంత్రి ఇలా ముందుకు వచ్చి కూర్చుని మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి ఇలా సీట్లో వెనక్కి కూర్చుని మాట్లాడుకున్నారు అంటే ప్రధానమంత్రి ఆయన ఫిజికల్ జెస్చర్స్ లో కూడా రేవంత్ రెడ్డి మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఏదో చూపిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. ఆయన మామూలుగా ప్రధానమంత్రి గారు ఎవరినైనా కూడా ఇట్లా భుజం మీద తట్టడం, దగ్గరికి తీసుకోవడం అనేది ఆయన చేస్తాడు. మనం చేయలేము కదా, చిన్నోళ్ళం. ఆ పరిస్థితిలో వారి మీద ఉన్న అభిమానంతో చేయొచ్చు కాక.
కానీ నేనేమనుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా బీజేపీ పార్టీ ప్రధానమంత్రి గారికి నచ్చుతుంది అనేది బీజేపీ వాళ్ళకి నచ్చట్లే, అది సమస్య. ఇప్పుడు బీజేపీ నాయకులు తెలంగాణ వాళ్ళు మాట్లాడినా అంటే అందరితో మంచిగా ఉండడం అనేది అది ఏం సమస్య ఏమున్నది అంటున్నాను నేను. అంటే సమస్య మంచిగా ఉంటే కదా దాని వెనకాల రాజకీయం ఏముందనే కదా ఇప్పుడు మంచిగా రాజకీయం చేస్తున్నది భాజపా మిత్రులు లేకపోతే ఇతర మిత్రులు. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు నీతి ఆయోగ్ మీటింగ్ ఉన్నది, దట్స్ అ టీమ్ ఇండియా. ఇప్పుడు విజయ్ కూడా వచ్చిండు, అసలు బాగా వైరుధ్యాలున్న పార్టీలన్నీ అక్కడికి వస్తాయి. వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారి హోదాలో చూస్తారు తప్పితే వారు బీజేపీ నాయకుడికి ఎందుకు చూస్తారు? ప్రత్యేకించి ఈ రేవంత్ రెడ్డి గారి విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా తను కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీజేపీతో లేకపోతే ప్రధానమంత్రితో ఎక్కువ ఇష్టంగా ఉండడని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఎందుకంటే అది బీజేపీలోనే కొంతమంది చేస్తున్నారా, కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది చేస్తుండొచ్చా? ఎవరైనా చేయొచ్చు కాక. ఇప్పుడు ప్రధానమంత్రి గారితో పంచాయతీ పెట్టుకోవడం అనేది కేసీఆర్ గారి లాగా చేస్తే మంచిదా? గతంలో అనవసరమైన ఇబ్బంది కదా. గతంలో 2018 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి రాష్ట్రాలన్నీ తిరిగిండు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మళ్ళీ మోదీ గారితో కలిసి అంటే రాజకీయ వైరుధ్యాలను రాజకీయ సిద్ధాంతాలను మనం ప్రచారం చేసుకున్నా ఇండియా వన్ అనే కాన్సెప్ట్ కు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విభేదించదు. మా రాహుల్ గాంధీ గారికి లేనిది, మా మల్లికార్జున ఖర్గే గారికి లేని తలకాయ నొప్పి. కానీ నియంత దేశం నియంత పాలనతో పోల్చడం కరెక్టేనా దయాకర్ గారు? ఆదర్శంగా తీసుకుని బీజేపీ పనిచేస్తున్నారంటే మోడీ పనిచేస్తున్నారని చెప్పడమే కదా. ఒక సేయింగ్ ఉన్నది, ఏమని, అది ఇంగ్లీష్లో ఉన్నది కానీ తెలుగులో మనం మాట్లాడుకుంటే నియంతకు కనపడవు వినపడవు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి ఇష్యూల్ని రివ్యూకి పెట్టుకుంటే నష్టమైంది మధ్యప్రదేశ్ ఒక్కటి. ఏం ఉరుమురుగు మంగళం మీద పడ్డట్టు కోర్టు ఏం చెప్తుందో చూసే వరకు ఆగొచ్చు అని. ఇప్పుడు ఇదే మన వెస్ట్ బెంగాల్లో ఉన్నది 26 లక్షల ఓట్లను తర్వాత ఎన్నికల తర్వాత చర్చిద్దామంటే వాళ్ళు చచ్చిండ్రా 26 లక్షల మంది. వాళ్ళ ఓటు ఎందుకు వేసుకునే హక్కు లేదు వాళ్ళకు. ఇది రాజ్యాంగపరమైన చర్చ. అది రాజ్యాంగం ఉన్నా లేకున్నా రాజ్యాంగాన్ని పడదోను పట్టిస్తున్న స్థితిని నేను చెప్తున్నా. అట్ట నేను వందల ఉదంతాలు చెప్పగలం బీజేపీ చేస్తున్నాయి. కానీ వేరాస్ ఇప్పుడు రాజ్యాంగ న్యాయము లేకపోతే చట్ట న్యాయం ఇట్లుంటది, కానీ సహజ న్యాయం ఒకటి ఉంటది, ప్రజలు గమనిస్తుంటారు. అదే నాయకులను ముడగొట్టేది. ముఖ్యమంత్రి అన్నది కూడా అదే. శ్రీనివాస్ గారు, ప్రజలందరూ గమనిస్తున్నారు బీజేపీ ఏ విధమైన రాజకీయాలు చేస్తుందో దేశంలోని. సో ఏంటిదా ఈ కామెంట్లని జనసేన పార్టీగా ఎట్లా చూస్తున్నారు మీరు? రిషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. సరే, నేను నిన్న కూడా ఆయన రేవంత్ రెడ్డి గారిది చిట్ చాట్ చూశాను. సరే, ఓట్ చోరీ తర్వాత ఏమో ఇప్పుడు సీట్ చోరీలోకి వచ్చింది బీజేపీ అని చెప్పేసి అనడంతో పాటు కొన్ని పోలికలు పోల్చారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఆ పోలికలు పాపం ఆయన ఎక్కడో మిస్ అవుతున్నారు. కొన్ని ఈ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఆయన కొన్ని విషయాల్లో పోల్చే విధానం. నిజంగా ఇప్పుడు ఓటు చోరీ సీట్ చోరీ కానీ బీజేపీ చేస్తుంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పైన మోదీని బీజేపీ ఉన్నారుగా. పక్కన కర్ణాటకలో ప్రభుత్వం వచ్చినప్పుడు పైన ఎన్డీఏ గవర్నమెంటే ఉందిగా. హిమాచల్ ప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పైన అదే ఉందిగా. మరి అక్కడ ఆ రాష్ట్రాల్లో ఎందుకు జరగలా అంటే ఇండియా కూటమి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉంది కదండి. అంటే గెలుపొందినప్పుడేమో మా ప్రజా తీర్పు, ఓడిపోతేనేమో బీజేపీ ఓటు చోరీ చేసింది లేకపోతేనేమో ఈవీఎంలు అని చెప్పేసి అనడానికి ఎంతవరకు సమంజసం. అంటే నేను అంటుంది ఓవరాల్గా ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి, రాజకీయ విమర్శలు ఉంటాయి, రకరకాలుగా విమర్శలు ఉంటాయి కాబట్టి ఇన్ని సహజమే. కానీ సరే, మీనాక్షి నటరాజన్ గారి విషయంలో జరిగిన విషయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కాకపోతే ఏంటంటే మన ఎలక్షన్ సిస్టంలో లోపాలు ఉన్నాయి కానీ మొత్తం వ్యవస్థ లోపం లేదు. నేను ఎందుకంటున్నానంటే ఎలక్షన్కి మీరు అఫిడవిట్ ఇస్తే అఫిడవిట్లో అన్ని ఫిలప్ చేశారా లేదారా చూస్తుంది ఎలక్షన్ కమిషన్. దాంట్లో థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఏమి ఉండదు. అందుకని చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు లేకపోతే కొన్ని కేసుల విషయంలో కావచ్చు వాళ్ళు ఫిల్ అయ్యి రాసేస్తూ ఉంటారు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉంటాయి. కానీ అది దాంట్లో ఏం ఫిలప్ చేశారు ఆవిడ, ఏం ఫిలప్ చేయలేదు, ఫిలప్ చేయడం ఏది మర్చిపోయిందన్న విషయం ఆ కాంగ్రెస్ పార్టీ వరకే తెలియాలి తప్ప బయట వరకు తెలియదు. మరి ఎవరు మరి ఆ ఒప్పందించారు, దానివల్ల ఏంటని ఇబ్బంది అన్నది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. సరే, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి, రకరకాల ఉన్నాయి, అవన్నీ వాళ్ళ అంతర్గత విషయం. నేనేమన్నామంటే వ్యవస్థల మీద విమర్శ చేసుకోవచ్చండి, వ్యవస్థల మీద విమర్శ చేసుకోవచ్చు. కానీ వ్యవస్థలే మొత్తం పాడైపోయిందంటే భారతదేశ ప్రజాస్వామ్యంగా నిలబడలేదు కదా.
ఈ రోజున ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ అది. ఎన్నికల వ్యవస్థ ఒకటైతే ఇప్పుడు దయాకర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, రాజ్యాంగం మార్చడం ఎందుకు, రాజ్యాంగాన్ని అలా పెట్టి ఉత్సవ విగ్రహం అన్నారు ఆయన, పెట్టి మనం చేసే పనులు మనం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఏ కోర్టులు కానీ, సుప్రీంకోర్టు కానీ, వేరే కోర్టులు కానీ, లేకపోతే ఎన్నికల వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, రాజ్యాంగానికి లోబడే చేస్తా తప్ప రాజ్యాంగ పరిధి దాటితే అవకాశం ఉందా? నిజం చెప్పండి, అవకాశం ఉందా? అటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదా, ఒకవేళ పొలిటికల్ పార్టీస్ అయినా రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాయనుకోండి, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. మనం తర్వాత నాకు ఒక్క నిమిషం న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఎక్కడెక్కడ న్యాయస్థానం అంటే ఒక బలమైనటువంటి భారతదేశంలో రాజ్యాంగం మనకు సుప్రీం. రాజ్యాంగంలో మనం మార్పులు చేర్పులు చేసుకుంటా వచ్చాం ఈ రోజున ఈ 7 దశాబ్దాల్లోని. కాకపోతే రాజ్యాంగాన్ని సుప్రీంగా పెట్టుకున్నాం. రాజ్యాంగాల్లో కూడా లోపాలు ఉన్నాయా? రాజ్యాంగాన్ని మార్చడం అనేది కళ్యాణం జరుగుద్దా సార్? దాంట్లో ఉన్న సవరణ చేసుకుంటాం, మారుతున్న కాలాగణం మార్చుకుంటాం. ఎలా మారుతుంది? చట్టాలు అప్పుడు ఉన్నటువంటి చట్టాలకి ఇప్పుడు ఉన్న కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వెళ్తాం తప్ప రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఏదో నోటికి అలా పదం ఉపయోగించవచ్చు కానీ అది సాధ్యం కాదు. అంటే నిన్న రేవంత్ రెడ్డి గారి మాట గురించి మాట్లాడుతున్నానండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలం మీరు ప్రస్తావించారు విషయాల గురించి చెప్తున్నాను. సరే అంటే అంటుంది భారతదేశంగా ఏ పార్టీలు ఎక్కడ ఉన్నాయని. ఏమంటే ఒక మాట, మనం ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తీసుకుందామండి. దానికి ఆర్జులు కాంగ్రెస్ పార్టీయే కదా. ఇప్పుడు 1980లో భజన్లాల్ పార్టీ జనతా పార్టీగా గెలిచింది. కేంద్రంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. రాత్రి ఫైట్ ప్రమాణించి ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా పార్టీ ప్రమాణించారు. అప్పుడు ఆజ్యం అక్కడ మొదలైంది కదండి. స్టార్టింగ్ పార్టీ ఫిరాయింపులు. నేను అంటుంది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు లేకపోతే వాళ్ళ విభజన రాజకీయాలు ఏంటి అనేది మనం మాట్లాడొచ్చు. కానీ పోల్చే విధానంతో బాగా కదండి. కిమ్ గారితో పోల్చడం అనేది ఆయన ఏదో నియంత, అక్కడ అందరూ జరిగింది తెలిసిందే. ఆ విధంగా భారతదేశంలో జరుగుతుంది అనుకుంటే వస్తాయని ప్రజాస్వామ్యం ప్రజలతో పని లేకుండా ఎన్నికలు ఫలితాలు మీరు అనుకున్నట్టు కూటమి ఎన్డీఏ గారు అలాగే అనుకుని ఉంటే ఇండి కూటమి ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది, అక్కడ ఎందుకు చేసుకోలేకపోతుంది? మరి నిజంగా ఏకపక్షంగా చేసుకుంటాం అంటే మొత్తం భారతదేశం అంతా కాషాయంగా అయిపోయింది కదా. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు బలలేని చోట్ల మిత్రపక్షాలతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? నేను అంటుంది అదే, గెలిపైతేనే మరి అంటారు చూసారా, టాస్ చేసారనుకోండి, గెలిస్తేనేమో నాది, ఓటమి అయితే నీ ఓటమి అనేది ఇతరుల మీద గెంటేయకూడదు. ఏదైనా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి తీర్పుని గౌరవించాలి కదండి మనం. అంటే మన భారతదేశాన్ని మళ్ళీ మన నాయకుల్ని వేరే వాళ్ళతో పోల్చుకుంటే, నియంత్రణతో పోల్చుకుంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టు కదా. ఇప్పుడు ప్రధానమంత్రి అంటే భారతదేశం మొత్తానికి, ఆయన ఏదో వేరే దేశంలో నియంత్రణతో పోల్చడం అంటే ఎంతవరకు సమంజసం? ఈరోజు వెళ్ళారు మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెళ్ళినా, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళినా అది కేంద్ర రాష్ట్ర సంబంధాల వైపే చూస్తాం తప్ప పార్టీ సంబంధాలుగా చూడం కదా. వేరే ఇప్పుడు నా రాష్ట్రానికి 1,00,000 కోట్లు కావాలని అడిగారు, అది కేంద్ర రాష్ట్ర భారతదేశ స్వరూపాన్ని పొలిటికల్ విమర్శ కదా. సరే అండి, భారతదేశ స్వరూపాన్ని లేకపోతే భారతదేశ రాజ్యాంగాన్ని లేకపోతే భారతదేశ ప్రధానిని అవమానించుకుంటాం అంటే మళ్ళీ మనం అవమానించుకుంటామే. దయాకర్ గారు మీరు టైం అడిగారు ఒకటి. రెండోది, ఇప్పుడు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశం ఎత్తుకున్నారు, కానీ ఏ ఎన్నికల్లోనూ కూడా ఓట్ చోరీ అంశాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకున్నారంటే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. సో ఇప్పుడు సీట్ చోరీ కూడా ఆ ఖాతాలోనే పడుతుందేమో. మరి ఓట్ చోరీ సీట్ చోరీ అని మీరు మరి దాన్ని పెద్ద క్యాంపెయిన్ గా తీసుకెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, చూడాలి. ఇప్పుడు 29 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంటే ఎట్లుంటది? 29 రాష్ట్రాల్లో చేసుకోలేరా బీజేపీ వాళ్ళు అనుకుంటే? ఇప్పుడు ఎందుకు నేను ఒక నిమిషం అడిగిందంటే, ఇప్పుడు మనకు బీహార్ ఎలక్షన్స్ అయినాయి, అవును, 7 ఫేజ్లు ఏమో ఉన్నాయి. 2వ ఫేజ్ తర్వాత ప్రతి ఇంటిలో ఆడబిడ్డకు 10,000 రూపాయలు బడ్జెట్ నుంచి కేటాయించేది రాజ్యాంగం చెప్పిందా? ఇది ఒక్కటి చాలదా? 100 సబ్జెక్ట్ వెరిఫికేషన్ 30,000 30,000 crores ఫ్రమ్ ది బడ్జెట్. ముఖ్యమంత్రి తన హోదాలో ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 అయిపోయిన తర్వాత కరెక్ట్ ఏమి మనము ఇప్పుడు ఇంకా వాళ్ళకు జనసేన మిత్రులకు మోదీ అర్థం అవడానికి భవిష్యత్తులో అర్థమవుతుంది. కానీ ఓవరాల్ గా చూస్తున్నప్పుడు ఇప్పుడు నియంతగా వారు అంటే భాజపా మిత్రులకు కానీ జనసేన మిత్రులకు కానీ ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉన్నట్టుగా అసలు ఏదైనా ప్రధానమంత్రి అనేటోడు కూడా వ్యక్తిని విమర్శిస్తే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని. ప్రధానమంత్రి అంటే వ్యవస్థ, మోదీ అంటే వ్యక్తి. నిన్ను విమర్శించే హక్కు నాకు రాజ్యాంగం కల్పించి ఉన్నది. హూమ్సో ఎవర్, నువ్వు
ఏ హోదాలో ఉన్నా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అనే హక్కు మనకు కలిగి ఉన్నాం. మీన్స్ నీ డిజిగ్నేషన్ అనేది క్వశ్చనబుల్ గా ఉండకూడదు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఇదే అంశం ఉన్నది మీనాక్షి నటరాజన్. అసలు జరుగుతున్న ప్రచారం ఏంటి, అక్కడ కేసు ఏమైందన్న మనకు తెలుసా? మౌలికంగా ఎవరో ఎవరి మీద కంప్లైంట్ చేసుకున్నారు, డైరెక్ట్ గా సంబంధం లేని వ్యవహారం, సంబంధం లేదు. ఆమె ఆ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా వచ్చింది కాబట్టి ఆమెకు ఆ కంప్లైంట్ ఇచ్చింది. ఆమె కూడా పట్టించుకోవట్లేదు అన్న దాన్ని కూడా ఈమె క్రిమినల్ చేసింది, ఈమె ఏదో నేరం చేసింది. ఇప్పుడు నేను మొన్న నాదే చూసుకోండి ఎమ్మెల్సీ అప్పుడు నాకు 8 కేసులు ఉన్నాయి, నాకు తెలియదు. నేను ఒకటే కేసు మురళీ ముదిరాజ్ కేసుకు పోతున్నా. నేను 8 కేసులలో నిర్మల్లో ఒక కేసు, అక్కడ ఒక కేసు, ఇక్కడ ఒక కేసు, అవి క్లోజర్ కాలే. అయినా నేను ఏం చేసిన వాటిని అన్నింటిని మనం నా పేరు మీద ఉంది కదా వ్యక్తిగతంగా, డెఫినెట్ గా నేను బాధ్యత వహించాలి కాబట్టి మేము అన్ని క్లోజర్స్ లో పెట్టినాం. కానీ ఆమెకు అసలు కేసు ఉన్నదనే విషయం కూడా తెలియనప్పుడు, తెలియకపోవడం అనేది అది మనం ఏంది సపోర్ట్ చేసుకోలేము. బట్ ఇట్లాంటి వాటిని సాక్ష్యంగా కూడా లేదు, ఇది పార్టీ రిప్రజెంటేటివ్ గా దానికి ఇంటర్నల్ గా ఎవరో చేసిందని అదని చేస్తారు. ఏదేమైనా జరుగుతున్న పరిణామాలు బీజేపీ మిత్రులతో పాటు ఎన్డీఏ కూటమి మిత్రులు కూడా ఆత్మపరిశీలన చేసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు ఏంటి చెప్పండి. నేను అనేమంటున్నా సార్, నేనే సూటి ప్రశ్నలు ఎవరెత్తినా మీకు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ ఎక్స్క్యూజ్ కాదు. మీరు అఫిడవిట్ లో అది చిన్న కేసా పెద్ద కేసా ఇమ్యూనైజేషన్ సంబంధం ఉందని ఎవరు అంటలేరు, కానీ మెన్షన్ చేయాల్సిన బాధ్యత ఉండిందా లేదా? ఇప్పుడు దయాకర్ గారు పెద్దలు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, నాకు 8 కేసులు ఉన్నాయని. 8 కేసులు మెన్షన్ చేశారు. అట్లా చిన్న కేసా పెద్ద కేసా, రోడ్డు మీద 144 సెక్షన్ వయలేషన్ కేసా, లేదా రోడ్డు మీద చిన్న స్కూటర్ యాక్సిడెంట్ కేసా, మీకు పాస్పోర్ట్ కూడా అండి. ఈరోజు పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేయాలంటే చిన్న స్కూటర్ యాక్సిడెంట్ కేసు ఉంటే కూడా, చిన్న కార్ యాక్సిడెంట్ కేసు ఉంటే కూడా పాస్పోర్ట్ రెన్యువల్ చేయట్లేదు. ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేయకపోయింది, పాస్పోర్ట్ ఆఫీస్ పోతే 100 కేసులు ఎట్లాంటి, నాకు యాక్సిడెంట్ కేసు అయింది, క్రిమినల్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది, కేసు పెండింగ్ పనికిరాదు అని మెజిస్ట్రేట్ రాసేంత దాకా పాస్పోర్ట్ ఇవ్వట్లేదు. ఇవి చాలా కేసులు ఉన్నాయి. అందుకోసమనే మీరు మెన్షన్ చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని మీ అంతర్గతంగా దిగ్విజయం చేసిండేమో ఆయనకి ఎంపీసీ లేకపోతే ఎవరికి తెలుసు, లేదా కమలానే చేసిండేమో మధ్యప్రదేశ్ రావడం ఇష్టం లేక, అందుకోసం 65 మంది ఎమ్మెల్యేలను ఫ్లైట్ లో కూర్చోబెట్టి పంపించే ప్రయత్నం కూడా చేసిండ్రేమో. ఇవన్నీ కూడా మీ అంతర్గత రాజకీయాలు కనపడతలేవా ప్రజలకు? అప్పటికప్పుడు నామినేషన్ ఫైల్ అంటే స్కూటీ రైతుల సమయంలోనే కదా వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నట్టు, ఫ్లైట్ లో బెంగళూరుకో తెలంగాణకు వస్తున్నటువంటి సమస్యలు కనపడ్డాయి కదా మనకు. కాబట్టి మీ అంతర్గతమైనటువంటి అంశాలు బయటికి కనపడుతూనే ఉన్నాయి. మళ్ళీ మాకు సంబంధం లేదు అంతర్గతంగా అంటే ఇది మాత్రం తీసుకోండి. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి, పైగా పరిమళత్వాన్ని స్క్రూటినీకి దాంట్లో ఉన్న సమస్యలు, ఆయనకి ఇచ్చిన సమయం దాన్ని యాక్సెప్ట్ చేయడం పోలిక్ కూడా ఉంది కాబట్టి మరి చూద్దాం. నేనేమంటా అంటే రిషి గారు చాలా కేసెస్ లో కేస్ టు కేస్ స్టడీ చేయాల్సిందే. రిటర్నింగ్ నేనంటే ఒక మెజిస్ట్రేట్ నిర్ణయం ఇట్టిచ్చాడు, ఒక మెజిస్ట్రేట్ నిర్ణయం అట్లా ఇచ్చాడు అనే దానికి చర్చ లేదు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క హక్కు, అది నాది కాదు మీది కాదు. ప్రశ్నించండి. తెలంగాణ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన కామెంట్స్, అలాగే పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకు జరగట్లేదు అని ఆయన చెప్పిన ఒక కామెంట్, ఆయన చేసిన కామెంట్ మీద పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఇక్కడ సభ లేదా సమావేశం పెట్టుకుంటామంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతులు నిరాకరించడం, దాని మీద వారు మాట్లాడడం, దానికి పొన్నం ప్రభాకర్ కౌంటరు, ఆ వివాదం మీద గతంలో ముఖ్యమంత్రిని అడిగితే అయిపోయింది కదా అన్నారు. కానీ ఇప్పుడు స్పందించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావచ్చు, ఇక్కడ రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ వ్యతిరేకంగా, ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని. ఇప్పుడు స్పందించడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏమంటున్నారంటే ఏంటి పవన్ కళ్యాణ్కి పర్మిషన్ ఇచ్చారా రేవంత్ రెడ్డి అనే చర్చ మొదలైంది. ఇప్పుడు చిట్ చాట్ ఇష్యూస్ మనం అంటే ఢిల్లీ మిత్రులు, మన మీడియా మిత్రులు మామూలుగా వచ్చినప్పుడు ఆయన ఢిల్లీకి రాకముందు ఇక్కడ జరిగిన అంశాలన్నీ కూడా ప్రస్తావన తెస్తారు ఇక్కడ. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ అంశం అనేది కొంచెం సెన్సేషన్ అయింది కాబట్టి దాని విషయంలో మనోళ్ళు అడిగి ఉంటారు, దానికి స్పందన వచ్చి ఉంటుంది. దానికి వారు గతంలో స్పందించింది పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పిండ్రు అని చెప్పడాన్ని ఆయన సమర్థించినట్టు కంప్లీట్గా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన దాన్ని. అయితే ఇప్పుడు రాజకీయం ఎవరు చేసుకోవద్దని లేదు, ఎందుకంటే రాజకీయం చెయ్యని కూడా కాదు. గతంలో మనోడు ప్రజారాజ్యం ఉన్నప్పుడు యువరాజ్యముగా లేకపోతే ఇక్కడ పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కూడా జనసేన ఇక్కడ పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. వచ్చిపోవడం కూడా అదేం పెద్ద సెన్సేషన్ కూడా కాదు. June 2 నాడు వచ్చిన దాన్ని కూడా అక్కడ
రెండు వర్గాల మధ్యన వైరం అది. నువ్వు రావద్దు అని వాళ్ళు, వస్తా అని ఈయన. ఇప్పుడు ఈ పంచాయతీ ఏమైందంటే నేను కొట్లాడుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వాన్ని అడిగినట్టు ఉంటుంది. మేము ఇవ్వకపోతే మనోడు హైకోర్టుకు కూడా పోయిండు. మరి మేమంటే రాజకీయ పక్షపాతం ఉండే, హైకోర్టు ఎందుకు ఇవ్వలేదు? అట్లా అంటే ఎన్నో మీటింగ్స్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కానీ తెలంగాణ ఉద్యమానికి మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వకపోతే ఇంతెందుకు జగన్ చివరికి పెట్టిన మీటింగ్ కూడా హైకోర్టు పర్మిషన్తోనే అక్కడ అయింది. అంటే ఏంది, వర్గాల మధ్యన వైరుధ్యం అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆహ్వానించదు. ఆ రోజు మేము మాట్లాడిన ప్రభుత్వ విప్పుగానే నేను మాట్లాడతా. ఒకవేళ నేను పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే తిరుగుంటే వేరే అది తెలంగాణ ఉద్యమకారులుగా కాదు కదా. ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చేటప్పుడు సెంటిమెంటల్ ఇష్యూస్ కానీ లేకపోతే సెన్సిటివ్ ఇష్యూస్లో కానీ కొంత బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చామనుకోండి, అక్కడికి అది వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు, అక్కడికి పోయి ఒక 100 మంది 200 మంది పోయి ఒక ఇష్యూ చేసింది అనుకోండి, మళ్ళీ ప్రభుత్వమే పట్టించుకోలేదు, శాంతి పద్ధతులు ఇట్లా విఘాతం కలుగుతుందన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు అని ఇట్లా చర్చ వస్తుంది. ఇది ఎలా ప్రొజెక్ట్ అయింది లేదా పోర్ట్రే అయిందంటే దయాకర్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేస్తున్నాడంటే ఎక్కడో కాంగ్రెస్ పార్టీలో కొంత ఇన్సెక్యూరిటీ మొదలైంది అని. నేను ఇగో 1 year బ్యాక్ మన ఏబిఎన్ చర్చ చూడు, మనకి ఈవినింగ్ వీక్తో పెట్టింది చూడు. వాళ్ళు వస్తారు, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వచ్చినా విడిగా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమనే స్టేట్మెంట్ కూడా మీరు చూసిండ్రు. ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీ ఒక్కటే కాదు కదా, బీజేపీతో కూడిన, చంద్రబాబుతో కూడిన, పవన్ కళ్యాణ్తో కూడిన, కనబడని జగన్తో కూడింది కదా. మళ్ళీ కనబడని జగన్, ఇందులో ముగ్గురుతో జగన్ ఎట్లా ఉన్నాడు? మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, ఆయన సమర్థిస్తూనే ఉండగా దేంట్లో వ్యతిరేకిస్తున్నాడు? చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అందుకని బీజేపీ అంటే మేము బాబు, జగన్, పవన్ అని ఎందుకంటే అదే స్టేట్మెంట్ నేనే ఇచ్చిన, నా దాని మీదనే మన వాళ్ళు చర్చ పెట్టిన, మళ్ళీ నేను మాట్లాడుతున్న సందర్భం వచ్చినప్పుడు అని కూడా చెప్పిన. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరు కూడా, ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, వారికి ఆరోగ్యం బాగలేకపోతే వచ్చి వారింటికి వచ్చి పరామర్శించిపోయేటప్పుడు ప్రధానమంత్రి గారు మీరు పవన్ కళ్యాణ్ ఇంటికి పోవద్దు, పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు గారి ఇంటికి పోవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? సో అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొంతమంది వ్యక్తుల మధ్యన వైరం, అది 2 ప్రాంతాల మధ్యన వైరంగా మారొద్దు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినా అందరం కలిసే ఉన్నాం, పాలకులుగా కూడా విడిపోయి ఉన్నా కూడా సఖ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు గద్దరన్న చనిపోతే వచ్చి పరామర్శించే పరిస్థితి, లేదంటే ఆంధ్రాలో ఏ మీటింగ్స్ అయినా మేము పోయే పరిస్థితి, మా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా పోయే పరిస్థితి. మనము ప్రాంతాలు, ప్రజలు, తర్వాత ప్రభుత్వాలు ఎక్కడ కూడా వైరుధ్యం లేదు. జలజగడాలు వస్తాయి అప్పుడప్పుడు, ఈ కృష్ణా మీద అని చెప్పి ఇక్కడ టీఆర్ఎస్ కొంత రెచ్చగొడతారు, అక్కడ ఒక్కోసారి టీడీపీ, ఒక్కోసారి పవర్లో లేనప్పుడు జగన్. కానీ సమస్య అన్నిటిని పరిష్కరించుకునే స్థితిలో ప్రాంత వైరుధ్యాలు ఎప్పటికి కూడా మంచిది కాదనేది కాంగ్రెస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మేము చేయమా? సో ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధమైన అడ్డంకులు లేకపోతే పొలిటికల్ విమర్శలు ఉండవా? అస్సలు ఉండవు. అసలు ఎందుకు ఉండవు అని అంటే, డెమోక్రసీలో, కాన్స్టిట్యూషనల్ పాలిటిక్స్ లో తన శాఖ కూడా ఇక్కడ ఉన్నది. అవును. కానీ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చుకుంటా, నేను ఒక వ్యతిరేక భావంతో క్రియేట్ చేయడానికి నేను వస్తున్నాను అనుకోండి, చంద్రబాబు గారు మనల్ని రాణిస్తాడా? ఇదే పవన్ కళ్యాణ్ గారు రాణిస్తారా? లేకపోతే ఆయన సభలో ఏం మాట్లాడతాడో తెలియకుండానే మీరు సభ కదా, ఇంకా ఆయన వ్యతిరేకంగా మాట్లాడతాడా, అనుకూలంగా మాట్లాడతాడా ఎలా తెలుస్తుంది? దాన్ని పెట్టిందే పంచాయతీ పెట్టుకుంటోళ్ళు. ఎవరైతే చేస్తున్నారో కామెంట్స్ వాళ్ళు, కాబట్టి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఉంటది కదా, వీళ్ళు వస్తే సమస్య ఉంటుందని. సో కొంత మీకు ముందే ఒప్పందడంతో అడ్డుకున్నారు, రైట్? శ్రీనివాస్ గారు, దయాకర్ గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. ఎందుకంటానంటే ఆ రోజు చెప్పారు నిన్న, నేను అంటుంది అది యాక్చువల్గా అప్పటికప్పుడు పెట్టుకున్న నిర్ణయం కాదు. తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి మా తెలంగాణ నాయకులు ఆ రోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాకు నవనిర్మాణ సంకల్ప దీక్ష కింద మా సభ కింద అది పెట్టండి, మాకు కూడా అంటే గతంలో మంగళగిరిలో మాకు మా పార్టీ కార్యకర్త సమావేశం ఏ విధంగా జరిగిందో క్రియాశీల సభ్యులతోటి, అదే విధంగా ఇక్కడ కూడా సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పెట్టి మాకు దిశానిర్దేశం చేయండి అని ముందుగా వాళ్ళు ఆహ్వానం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని అధ్యక్షుడు. ఆ రోజే పెట్టాలనుకోవడం అంటే ఇక్కడ మేము పోటీ చేస్తున్నాం అసెంబ్లీలో సిగ్నిఫికెంట్ గా ఉండడానికి ఖచ్చితంగా పలానా రోజు పెట్టుకోవాలి, పలానా రోజు పెట్టుకోకూడదని కాదు కదా, అది ఒక హాల్లో పెట్టుకున్నది కేవలం కార్యకర్తలకి దిశానిర్దేశం మనకు మాత్రమే. అది అంటే ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ తప్పే ఉంది, పలానా రోజు పెట్టుకోకూడదు ఏమైనా నిబంధనలు ఉన్నాయా? కాకపోతే అక్కడ అంటే
అప్పటికి ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఏదో ఆల్చాలు జరగవచ్చు, లేకపోతే ఆడావిడ జరగవచ్చు అని శాంతి భద్రతల ఇష్యూ అని చెప్పి పోలీసు వారు నోటీస్ ఇచ్చారు. సరే కాదన్నాం. తర్వాత దానికి వివరణ ఇచ్చారు. నన్ను ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు ఇక్కడ? నేను ఏ రోజైనా తెలంగాణకి వ్యతిరేకంగా కానీ ఫైర్ అయిపోయారు అంటే తెలంగాణ నేను ఒకటే చెప్తున్నానండి, బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ అస్తిత్వానికి కానీ, తెలంగాణ విధానానికి కానీ ఏ రోజైనా వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్ కానీ ఎక్కడైనా చేశారా? రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? సాధ్యమైనంత వరకు ఆయన జాతీయతగానే ఉంటాడు తప్ప ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు. నాకు తెలంగాణలో పుట్టిన పార్టీ అనేటి తెలంగాణలో పుట్టింది కదా జనసేన, ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టింది కదా. ఇక్కడ పార్టీని ఇప్పుడు మాకు ఈ మధ్యకాలంలోని తమిళనాడులోని, కర్ణాటక, కేరళలో కూడా పార్టీ సభ్యత్వాలు జరిగినాయి. నాగబాబు గారు వెళ్ళారు. అలా అయినంత మాత్రాన ఆ రాష్ట్రాల్లో కూడా ఈయన పోటీ చేసే ఈయన ముఖ్యమంత్రి అవడు కదా. బట్ మన ఇండికేషన్ ఇచ్చాడు కదా ఆయన ఏ ఇంటర్వ్యూలో, కర్ణాటక తమిళనాడు కూడా ఏదో ఒకటి చెయ్యాలని. సో మీరు కర్ణాటక తమిళనాడు కూడా వెళ్తున్నారా? జనసేన ఆల్రెడీ పార్టీ సభ్యత్వాలు అయినాయండి. మొన్న నాగబాబు గారు వెళ్ళారు, సభ్యత్వాలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు పార్టీ ఎక్కడైనా విస్తరించుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు నిన్న మాట్లాడింది అన్నట్లు ఢిల్లీలో సమావేశం పెట్టేటప్పుడు కర్ణాటక తెలంగాణ వెళ్తున్నప్పుడు తెలంగాణకు వస్తే తప్పేంటని అంతే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు పాదయాత్ర చేశారు. అన్ని రాష్ట్రాలే టచ్ చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా కేరళలో కూడా వారు పోటీ చేశారు. రాహుల్ గాంధీ జాతీయ పార్టీ సంబంధించిన నేత, ఆయన ఎల్ఓపి. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలో రేపు జాతీయ పార్టీలుగా అవుతాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అండమాన్ నికోబార్ లో కూడా సభ్యత్వాలు ఉన్నాయి, అక్కడ పోటీ చేస్తుంది. ఎక్కడైనా చేయొచ్చండి. ఇప్పుడు దీంట్లో ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి ఎదగకూడదని ఏమైనా ఉందా? రెండు స్థానాల నుంచి బీజేపీ ఈ రోజు ఈ స్థానానికి ఎదిగిందంటే, బట్ మీరు ఆల్రెడీ ఒక జాతీయ పార్టీ కూటమిలో ఉన్నారు కదా. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు మా పార్టీ వ్యతిరేకంగా మేము బలపడతాం కదండి. ఖచ్చితంగా ఒక పార్టీ పొత్తులో ఉన్నా, వేరే వాళ్ళతో పొత్తులో ఉన్నా వ్యక్తిగతంగా వ్యవస్థాగతంగా మా పార్టీ మేము బలపడాలని చూస్తాం. దాంట్లో తప్పే ఉందంటున్నాను నేను. సో ఇంకో మాట అన్నారు, తెలంగాణలో మీరు వచ్చి రాజకీయాలు చేసుకోవచ్చు, మీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎవరు ఇవ్వట్లేదండి గ్రీన్ సిగ్నల్, మాకు రాజ్యాంగం ఇచ్చింది. ముఖ్యమంత్రి రాజ్యాంగం ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా కాదు, మాకు రాజ్యాంగం ఇచ్చింది అక్కడ చేసుకోవచ్చు రాజకీయాలని. అంటుంది ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు సార్. ఇప్పుడు భూమిపుత్రులు ఇక్కడ బరాబర్ మా జాగిరి అని కొన్ని పదాలు కూడా అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేశారు అన్నది ఒకసారి మీరు ప్యారలల్గా ఆలోచించండి. ఎవరెవరు చేశారు అన్నది. ఆ ప్రెస్ క్లబ్ లో చేసిన వ్యాఖ్యలు ఏంటి, లేకపోతే పొలం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేంటి. అయ్యే జాగిరి అంటే వెళ్ళిపోయారు కదా, అక్కడ దాకా వెళ్ళిపోయారు కదా. అప్పుడు దాని పర్యవస్థానం కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ రోజు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది దయాకర్ గారు, మీకు తెలంగాణ దాని భూమిపుత్రులు ఎవరో లేక మీకు అభిషేక్ సింఘ్వికి ఇచ్చారా రాజ్యసభ? ఎక్కడ అభిషేక్ సింఘ్వికి ఇక్కడ రాజ్యసభ ఎందుకు ఇచ్చారు అనేటువంటి నేను అనట్లా. ఎవరైనా ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. ఇలా మీనాక్షి నటరాజు గారు ఎక్కడో మధ్యప్రదేశ్ రకరకాలుగా చేశారు, ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రాంతీయవాదం పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడిన విధానం అదే అండి. ఆంధ్ర సంబంధించి వచ్చేటప్పటికి కులాల గోళ్ల మీద ఆడుకుంటారు ఏం మాట్లాడినా. అదే ఎందుకని ఆయన పదే దాన్ని ఎంఫసిస్ చేస్తున్నారు. ఏపీ అంటే కులాలు, తెలంగాణ అంటే ప్రాంతం. ఈ సంకుచిత భావంతో అభివృద్ధి జరగకుండా అడ్డు ఆగిపోతారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ జరిగితే ముందుగా ఏం చేస్తారంటే ఇద్దరు ఏ కులాల వ్యక్తులు, ఇది వాస్తవం. ఇది నోటికి వచ్చింది అయినా మాట్లాడేసి ఏం చేస్తారంటే, అలాగే తెలంగాణ ప్రాంతం ఏంటంటే ఈ సెంటిమెంట్ రాజకీయాలు గత 9.5 సంవత్సరాలు జరిగింది. గత ప్రభుత్వంలో కూడా అంతే కదండి. ఏదన్నా మాట్లాడితే నోటికి వచ్చేసి మాట్లాడేసింది అనుకోండి, ఏమన్నా మనం వ్యతిరేకించామనుకో అదే తెలంగాణ వ్యతిరేకించారా అన్న. కానీ పవన్ కళ్యాణ్ మొన్న మాట అన్నారు, బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లు ఇలా లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కానీ ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయి అన్నారు. అంటే ఆ 9.5 సంవత్సరాల ప్రజల మధ్య అంటే వాళ్ళ ఎన్నికల్లోకి అధికారంలో రావడానికి చేసినటువంటి ప్రాంతీయ విద్వేషాలు, సెంటిమెంట్ భావజాలు అన్ని చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు ఎక్కడ లేవయ్యి. ప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి ఒక మాట చాలా స్పష్టం సార్. తెలంగాణలో అంటే రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఏ ప్రాంతాలైనా చేసుకోవచ్చు, ఏ రాష్ట్రానికైనా పోవచ్చు, పోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే వారు ఉన్నారు ఒక మాట, ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీ ఎదుగుతాయని. బీఆర్ఎస్ కూడా గట్టిగా ఎదగాలని ప్రయత్నం చేసింది, యాప్ కూడా అట్లాగే ప్రయత్నం చేస్తుంది. గుజరాత్ లో పోటీ చేసింది, అస్సాం, ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసింది, హర్యానాలో పోటీ చేసింది, పంజాబ్ లో పోటీ చేసి ఏకంగా ఎన్నికల్లో గెలిచారు, గోవాలో పోటీ చేసింది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ ఎందుకు పోటీ చేస్తుందని అడిగేటువంటి అధికారం అయితే ఇంకొక పార్టీకి లేదా రాజ్యాంగం కల్పించిన హక్కు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు రేవంత్ రెడ్డి ఇంకోరు ఇవ్వడం అనేది సమస్య కాదు. అది అంటే మీరు అన్న చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ, ఈ ప్రభుత్వం పార్టీ కాదు ఇక్కడ ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ శాంతి భద్రత సమస్య వస్తుందని వారు పెద్దలు దయాకర్ గారు ఒక మాట చెప్పారు. నేను అడిగేది అంటే శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి అని అనుకుంటే మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు స్పందించిన తీరు
అది ప్రాంతీయ భావజాలంతో ఉందా లేకపోతే జాతీయ భావజాలంతో ఉందా, సంకుచితమైనటువంటి ఆలోచనతో ఉందా ప్రజలు గమనిస్తున్నారు కదా. అంటే నీ జాగిరా నీ పదాలు వాడినాడు కదా, ఒక మంత్రి గారే వాడినారు, ప్రభుత్వంలో మంత్రి గారు, మా ప్రభుత్వంలో మంత్రి గారే కదా. నేను ప్రభుత్వమే శాంతి భద్రత అంటే శాంతి భద్రతలు వదిలిపెట్టాల్సింది, అయిపోతుండే. శాంతి భద్రతలు మీరు ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఇవ్వలేదంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్, అక్కడ అయిపోయింది కదా. ఎందుకు స్పందించారు, ఆ తీరు ఎందుకు స్పందించారు? సో మీరు అన్న విషయంలో దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అన్నారు కదా ప్రకాష్ రెడ్డి గారు, మ్యాటర్ ఎండ్ అవట్లేదు ఇక్కడ. సరే దాన్ని కావాలని లైవ్ లో ఉంచుతున్నారా అది నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరే ప్రాంతాలు కులాలు, ఇప్పుడు తెలంగాణలో రాజకీయం, తర్వాత కర్ణాటక లేకపోతే తమిళనాడు లేకపోతే ఇంకో చోట, రేపు ఢిల్లీలో 3 రోజుల పాటు సమావేశాలు పెట్టుకుంటున్నారు జనసేన కార్యకర్తలందరితోనూ ఢిల్లీలో పెడుతున్నారు. అంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ మేము రాజకీయాల్లో తెలంగాణ కాదు జాతీయ రాజకీయాల్లోకి వస్తామని. కానీ దీని అంతటి వెనకాల బీజేపీ డైరెక్షన్ ఉంది అనేది ఇక్కడ చర్చ వదిలేయండి. ఢిల్లీలో జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్న. సరే నేను ఋషి గారు, శివసేన పార్టీ తెలంగాణలో కూడా ఉంది, శివసేన పార్టీ ఢిల్లీలో ఉంది, శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ లో కూడా ఉంది. శివసేన బాల్ ఠాకరే గారు ఉన్నప్పుడు ఈవెన్ కర్ణాటకలో శివసేన పార్టీ ఉండింది, గోవాలో శివసేన పార్టీ ఉండింది. అట్లా అంటే వివిధ రాష్ట్రాల్లో ఉండడం తప్పేమి కాదు కదా. ఒకటి మొదటి డైరెక్షన్ అంటే శివసేన బీజేపీ కూడా కలిసిన పార్టీలే. అసలు శివసేన మొన్న ఉద్ధవ్ ఠాకరే కాంగ్రెస్ పుణ్యమాన్ని బయటకు పోయింది తప్పిస్తే 60వ దశకం నుంచి శివసేన బీజేపీ సైద్ధాంతికంగా కలిసిన పార్టీలనే కదా అని చెప్పుకుంటారు ఇప్పటిదాకా రాజకీయాలలో. మరి శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ ఉంటే, హర్యానాలు ఉంటే మరి బీజేపీ డైరెక్షన్. దక్షిణ భారతదేశంలో బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్న రాష్ట్రాల విషయంలో పవన్ కళ్యాణ్ ని మీ ప్రధాన పొలిటికల్ వెపన్ గా ఉపయోగించుకుంటున్నారా? నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలలో అర్థాన్ని తీసుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది సార్. ఏంటంటే ప్రాంతీయ ముందు మీరు శ్రీనివాస్ గారు కొంచెం దాని పక్కన పోయినది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో ఇంకో రాష్ట్రాలు పోల్చుకున్నారు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు దక్షిణాది ఉత్తరాది అని మన ముఖ్యమంత్రి గారే, తెలంగాణ ముఖ్యమంత్రి గారే మాటికి లేవనెత్తున్నాడు. ఈ దక్షిణాదికి అన్యాయం అంటే ఈ ప్రాంతీయవాది, దక్షిణాది ఉత్తరాది అనేది ప్రాంతీయవాదమే కదా. మళ్ళీ ఇంకా తూర్పాది పశ్చిమాది కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా అది అక్కడ పోతే ఈశాన్యాది కూడా తీసేసుకుంటున్నారు అన్నారు ముఖ్యమంత్రి. ఒక పాయింట్. రెండో పాయింట్ చెప్తుంటే దక్షిణాది రాష్ట్రాలలో ఏం జరుగుతుంది అనేది, తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలు తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ అనేది కర్ణాటక లేదు, కర్ణాటక కేరళకు లేదు. దక్షిణాది అనగానే మీరు ఈ 4 రాష్ట్రాలు చూస్తే కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది, రేపు వస్తుంది కూడా, మళ్ళీ వస్తుంది కూడా. కేరళలో బీజేపీ గెలిచింది కూడా. అనే తమిళనాడులో కూడా మేము అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసినాం ఇప్పటిదాకా. హిందూ మున్నణి పార్టీతో కలిసాం, ఏఐడిఎంకేతో కలిసాం, డిఎంకేతో కలిసాం, అంటే అనేక పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్స్పెరిమెంట్ చేసింది 67 నుంచి. తమిళ మనీలా కాంగ్రెస్ తో కూడా చిదంబరం గారు ఆ పార్టీకి వచ్చిందే మినిస్టర్ అయినాడు కదా. 30 ఆ పార్టీలో ఉంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర దేవగౌడ మన బీపీ సింగ్ అప్పుడు కూడా వారు కూడా ఉన్నారు కదా తమిళ మనీలా కాంగ్రెస్. అనేక ఈవెన్ తమిళనాడు కేరళలో కూడా సార్ ఋషి గారు ఇప్పుడు జోసెఫ్ కాంగ్రెస్, మనీ కాంగ్రెస్ లేకపోతే ఇంకో కాంగ్రెస్ ఉన్నాయి. అవి ఇప్పుడు పుట్టే కాదు, ఇండిపెండెంట్ స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన పార్టీలు అవన్నీ కూడా. కాబట్టి కేరళ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు, అది 20 పార్లమెంట్ సీట్లు కేరళ. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది అని అన్నారు. అలాగే ఈ నిధులు అడ్డుకోవడంలో కూడా కేంద్ర మంత్రులే కీలక పాత్ర, అంటే డైరెక్ట్ గా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ విషయం కూడా మాట్లాడారు. అక్కడికే వస్తాను సార్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారనే తెలంగాణ ప్రజలకు చెప్తూనే ఉన్నాం. ఈవెన్ మొన్న గ్యాసిఫికేషన్ విషయంలో హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. అంతకు ముందు రోజు ఇక్కడే మీటింగ్ పెట్టి తెలంగాణ కోల్ అండ్ మైన్స్ మినిస్ట్రీలో ఏం చేస్తారో కిషన్ రెడ్డి గారు చెప్పారు. అంతకంటే ముందు అనేక సందర్భాల్లో మేము తెలంగాణకు 10 సంవత్సరాలు ఏమి ఇచ్చినాం, 12 సంవత్సరాలు ఏమి ఇచ్చినాం చెప్తూనే ఉన్నాం. అడ్డుకుంటున్నారంటే వీళ్ళకు నేరుగా డబ్బులు ఇస్తే ఈ డబ్బులను తీసుకొని మళ్ళీ అందుతుంది తక్కువ వాటా తీసేసి ఢిల్లీకి ఇవ్వడానికి కోసం అయితే ఎస్ మేము అడ్డుకుంటాం, బరాబర్ అలా ఉంటుందా? కేంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ అందులో ఢిల్లీకి ఇస్తారా? నేను అర్థం చేసుకోవడం కోసం మీ ద్వారా వ్యూవర్స్ ఒకటే మాట చెప్తున్నాను సార్. సాబర్మతి నదిని జీవనదిగా చేసింది కేంద్ర ప్రభుత్వ సహకారంతోనా, మోడీ గారి యొక్క సుదీర్ఘ దూరదృష్టితో చేశారా? మోడీ గారు స్వయం గుజరాత్ యొక్క నిధుల, గుజరాత్ ప్రజల యొక్క నిధులతో చేశారా? మీరు అర్థం చేసుకోండి. అదే మరి మూసీ నది గురించి మరి మీరు ఎందుకు కేంద్రం 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 100 సార్లు జపం చేస్తున్నారు? సాబర్మతి నది మన్మోహన్ సింగ్ అంటే మళ్ళీ చర్చ డీటెయిల్డ్ గా కాదు, అంటే వివక్ష గురించి, వివక్ష కోణంలో దయాకర్ గారు నేను ఒకటి మాట చెప్తాను. మూసీ నది విషయంలో కానీ, ట్రిపుల్ ఆర్ విషయంలో కానీ మేము సిద్ధంగా ఉన్నాం సార్ చర్చకి ఎక్కడైనా కూడా. దయాకర్ గారు ఫస్ట్ పొన్నం ప్రభాకర్ గారు స్పందించింది మనోడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత.
కాదు 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 సార్ దాకరన్న ప్లీజ్ ప్లీజ్ కాదు కాదు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి మీరెవరు, మీ అయ్యే జాగీరా అంటే అవును బరాబర్ ఇది మా అయ్యే జాగీరే అని పొన్నం ప్రభాకర్ అదే అదే పొన్నం ప్రభాకర్ బరాబర్ ఇది మా అయ్యే జాగీరే అన్నారు. పవన్ కళ్యాణ్ ముందు స్పందించారా? చేస్తారు. రెండవది అంతకంటే ముందు నుంచే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టుకుంటుండ్రో, ఎందుకు పంచాయతీ పెట్టుకుంటుర్రో, ఈ వర్గం ఆ వర్గం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, వాళ్ళు ఇట్ట చేయడం అనేది ఒక చర్చ జరిగింది. విచిత్రం ఏంటంటే మొన్న ఇప్పుడు ఆ ఉద్యమకారుల కమిటీలో మెంబర్లుగా నేను కోదండరామ్ గారు ఉన్నాం కాబట్టి జేఏసీ పాత జేఏసీ మిత్రులం అంతా పార్టీలకు అతీతంగా ఒక దగ్గర కలిసినప్పుడు నా మీదనే మా వాళ్ళు అంటుండ్రు ఏమని, నువ్వు తెలంగాణగా మాట్లాడతలేవు అని. ఎందుకు అంటే ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నావు కానీ పొన్నం ప్రభాకర్ మాట్లాడినట్టు మాట్లాడలేదంటే నేను సరే ఆయన మంత్రిగా నాకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉన్నా తెలంగాణ ఉద్యమకారుడిగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక కామెంట్ మీకు ట్రోల్ అవుతుంది కదా, చూసింది కదా, కాళేశ్వరం అప్పుడు పార్నీతి చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మన శ్రీధరబాబు గారి తండ్రి పేరు మీద మన శ్రీపాద ఎల్లంపల్లి ఉంటుంది, దాని ఓపెనింగ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే పేల్ చేస్తామన్నది ట్రోల్ అవుతుంది. ఇప్పుడు అంటే తెలంగాణ అనేది ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏదో ఉత్తపుణ్యానికి విభజిస్తే వచ్చింది కాదు. అక్కడ ఒక 1200 మంది అమరుల యొక్క త్యాగం ఉంది. దాని గురించి మాట్లాడేటప్పుడు మనోడు ఏమైంది పవన్ కళ్యాణ్ అది అనుకోనా లేకపోతే యథాలాపంగా మాట్లాడిండో కానీ నేను తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నేను ఉపవాసం అంటే ఇప్పటికి మళ్ళీ ఆయన రీట్రేట్ చేశాడు అదే విషయాన్ని, తెలంగాణ ఏర్పాటు కాదు ఏర్పాటు జరిగిన పద్ధతిని అని. కాదు పద్ధతి సరే, ఆయన కూడా తేజస్వి అంటే కూడా బాధపడ్డాడు. కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే విడిపోయినప్పుడు బాధ కూడా ఉండొచ్చు, డెఫినెట్ గా అందరం కలిసి ఉండాలని ఒక భావన కూడా ఉంటుంది, దాన్ని కూడా వ్యతిరేకించం. కానీ అక్కడేదో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణలో దృష్టి పడ్డట్టుంది అనేది అది మనోడు ఉద్దేశపూర్వకంగా క్యాజువల్ కామెంటే అన్నాడు ఆయన. బట్ ఎనీవే అన్నది కరెక్ట్ అని నేను అనట్లేదు, అది తప్పే, క్యాజువల్ కామెంట్ లాగా వెళ్ళిపోయింది, పాసింగ్ రిమార్క్. అలాంటివి తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతింటాయి, అప్పుడు సమస్య వస్తుంది. ఎవరు ఇప్పుడు నాకు చెప్పండి దయాకర్ గారు, రేపు పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో పార్టీ రాజకీయం చేస్తే మళ్ళీ ఎమోషన్ ఆంధ్ర తెలంగాణ అనేది ఆంధ్ర తెలంగాణ అనేది అట్లా మళ్ళీ సెంటిమెంట్ రగులుతూనే ఉంటుంది. ఒక మాట బీఆర్ఎస్ వద్దన్నదా, బీజేపీ వద్దన్నదా, కాంగ్రెస్ వద్దన్నదా, ఎవరు బీఆర్ఎస్ వద్దన్నది. ఎందుకంటే కేటీఆర్ ఏమన్నాడు తెలుసా, తెలంగాణలో రాజకీయాలు చేయొచ్చు కానీ సెక్రటేరియట్ కి రావడానికి వీలు లేదని. ఎట్లా అంటాడు ఆయన? సెక్రటేరియట్ ఒకవేళ జనసేన రేపు గెలిపించారనుకోండి సెక్రటేరియట్కి వెళ్తారు కదా. తర్వాత కూడా ఎప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినాక దానికి స్పందన మన ఎవరు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనోడు ఒక మీటింగ్ రాయించుకొని మేము మాట్లాడకపోతే ఏమైందని. ఇప్పుడు ఒకటే 30 seconds లో చెప్తా, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా బీజేపీ చెప్పినట్టు వింటాడు, వినాల్సిందే. ఎందుకంటే వాళ్ళంతా మిత్రులు కదా, మీరు నేనంటే ఆయనకి ఎవరు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఏమైనా చేసే హక్కు వరకు ఉన్నది. నేను రాజకీయ విమర్శ కూడా ఎట్లా చేసినా మేము బీజేపీ ఏమైనా ఇక్కడ మిమ్మల్ని రాజకీయాలు చేయాలి అని చెప్పి ఇట్లాంటి ఏమైనా రెచ్చగొట్టిందా, మీరు బీజేపీ గాయాల పడకని కూడా నేను ప్రెస్ మీట్ లో చూద్దాం. ఎవరు రాజకీయం వాళ్ళది ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్. నేను ఇంకా సూచన ఏమన్నా, నువ్వు ప్రెస్ మీట్ కూడా పెట్టకపోతే మంచిది, పెట్టొద్దు అని కూడా చెప్పిన. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్న ఏంటి, పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేక చిత్రీకరించే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది, ఆ రోజున సంబురాల రోజున పంచాయతీ అవుతున్నది. నువ్వు పెట్టకపోతే ఇంకా రక్కస్ క్రియేట్ కాదు, తర్వాత ప్రెస్ మీట్ అయింది, బహిరంగ సభ పెట్టుకో, ఏమైతుంది మంచిగా 3 రోజులు రేపటి నుంచి ఢిల్లీలో సమావేశాలు జరుగుతున్నాయి కదా, అప్పుడు అక్కడ ఏమొస్తాయో ఏం కామెంట్స్ వస్తాయో. పవన్ కళ్యాణ్ ఎవరొద్దనద్దు, సెక్రటరియట్ కూడా రావద్దనం. ఎందుకంటే ఆయన గెలిస్తే, ఆయన ఎమ్మెల్యేలు గెలిస్తే సెక్రటరియట్ నుంచి అసెంబ్లీలో కూర్చుంటారు. అంతే కదా. థ్యాంక్ యూ కుసుంపుడి గారు, ప్రకాష్ రెడ్డి గారు, దయాకర్ గారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.